హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి కీరా రోటీ విత్ కొబ్బరి చట్నీ. ఈ వేసవి కాలంలో శరీరంలో ఉండే వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచే, అలాగే కడుపు హాయిగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఈ రెసిపీని చేసుకుంటారనమాట. అంత టేస్టీగా బాగుంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. అలాగే 2 పెద్ద కీరాలను పైన పొట్టు తీసేసి సన్నగా ఉన్న వైపు తురుముకొని ఈ తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 కప్పు వరకు కొత్తిమీర తురుమును కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇది మొత్తం కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కీరలో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంలో కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. వీటిని కూడా గోధుమ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు అలాగే పచ్చి కొబ్బరిని వేయించుకోవడం వల్ల కొబ్బరి చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే చిటికెడంతా చింతపండు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా సింపుల్గా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి తాలింపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోటీకి ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. ఈ పెనం మీద కొద్దిగా ఆయిల్ అనేది మొత్తం కూడా అప్లై చేసుకొని కొద్దిగా హీట్ చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని గరిటెతో వేసుకోవడం వల్ల లావుగా వస్తాయండి. అలా కాకుండా ఇలా చేతితో కొద్దిగా పిండిని తీసుకుని పెనం మొత్తం కూడా ఏ సైజులో కావాలో ఆ సైజులోకి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కాల్చుకునేటప్పుడు మంటని హైలో పెట్టుకోకుండా మీడియంలో ఉంచి కాల్చుకోవాలి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇవి గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. రెండో వైపు కూడా తిప్పుకున్నాక దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చాలా ఈజీగా ఈ రోటీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసుకోవటమే. అంతేనండి, ఇలా ఈజీగా టేస్టీగా వేడివేడిగా కీరా రోటీని ప్రిపేర్ చేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వేసవిలో బాడీని తేలికగా ఉంచే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా వచ్చిందన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.